హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై కదా మాకు తెలీదా అని అనుకోకండి. ఈ స్టైల్లో ఒక్కసారి చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుందన్నమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. మరి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 2 లేదా 3 ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక 4 చిన్ని ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి మొత్తం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆనియన్ నచ్చకపోతే ఫ్రైలో స్కిప్ చేయొచ్చండి, పర్లేదు. ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 300 గ్రామ్స్ బెండకాయ యాడ్ చేస్తున్నానండి. నేను నీట్గా వాష్ చేసుకొని బాగా తుడుచుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బెండకాయ తడిగా ఉంటే కనుక మనకి అందులో జిగురంతా వస్తుందండి ఫ్రై చేసేటప్పుడు. అందుకని తుడుచుకొని ఒకసారి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అంతేకాదు మనం ఈ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకూడదండి బెండకాయకి. దానిలో ఆ ఆవిరికి ఆ వాటర్ అనేవి అందులో పడి మనకి జిగురంతా బయటకు వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది. సో మనం మూత పెట్టకుండా ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు కదుపుకుంటూ దగ్గరుండి తర్వాత అలా మామూలుగా ఫ్రై చేసుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా, మనకి బెండకాయ అనేది బాగా నీట్గా మగ్గిపోయి ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి అంతా యాడ్ చేసుకోవాలి. ఈ పొడి అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే మన ఛానల్లో ఆల్రెడీ పుట్నాల పప్పు పొడి, కొబ్బరి పొడి విడివిడిగా ఎలా చేయాలో ఆల్రెడీ నేను చేశాను వీడియో. మీరు ఆ వీడియో అయినా చూసి అవి 2 అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట, అవి మీ దగ్గర అవైలబుల్ లేకపోయి ఉంటే. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా స్పైసీ బెండకాయ ఫ్రైని ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఈ స్టైల్లో మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా మంచి టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.